ఈయన మంత్రా? ఈయన ఫిట్టా? ఈయన మంత్రేనా? ఈయన అసలు రైతా? ఈయనకు రైతాంగం గురించి రైతుల సమస్యల గురించి తెలుసా? అసలు ఎవడు పెట్టిండి నేను మంత్రిని చెప్పండి. అంటే మనకు కూడా ఏమనిపించాలంటే పాపంలే పోనీళ్ళు తెలిసో తెలియకనో అనిపించాలి. ఈడే మూర్ఖుడు రా షీ షవ్వ అని అసహించుకునే కాడికి తెచ్చుకోవద్దు. అట్లా ఇంతకన్నా ఎక్కువసారిగా నువ్వు దిగజారిపోవన్న ప్రతిసారి యు ప్రూవ్డ్ మీ రాంగ్ అన్నట్టే ఉంది ఈ తుమ్మల నాగేశ్వరరావు కథ. నిజంగా యూరియా కొరత దేశమంతా ఉన్నది. నిజమైన రైతులు పొలాలలో ఉన్నారు. బస్తాల కోసం బజార్లోకి వస్తున్న వారు రైతులు కాదట. ఎవరొత్తురు మీ చుట్టాలు వస్తున్నారు, బీఆర్ఎస్ కార్యకర్తలు వస్తున్నారు. గీన బీఆర్ఎస్ కార్యకర్తనా చెప్పు? గీనేమైనా బీఆర్ఎస్ కార్యకర్తనా చెప్పుండ్రి? వీళ్ళేమైనా ఎంఐఎం వల్ల చెప్పుండ్రి? సిగ్గు పెద్దవాళ్ళు వయసులో మీ స్థాయికి మీ హోదాకు నేను మర్యాద ఇస్తూ ఉన్నా. అట్లనే మీరు కూడా ఆ మర్యాదను ఆ ప్రేమను మీ పదవిని ఆ కృతజ్ఞతను రైతాంగం మీద చూపెట్టుకుంటారు దయచేసి. ఒక మాట దిగజారిపోయి ఒక బూతు తిట్టచ్చు, చాలామంది తిడుతూ ఉంటారు అడ్డమైన బూతులు, అదేం పెద్ద పని కాదు. కానీ ఎందుకు దానివల్ల ఉపయోగం ఏముంది? నువ్వు కూడా ఆలోచించు కదా. ఒక అభాండం ఇట్లా ఒక ఆరోపణ రైతుల మీద మోపితే ఏమొస్తుంది చెప్పుండ్రి? కడుపుకు అన్నమా గడ్డ ఏం తింటా ఉన్నారు? ఇప్పుడు ఇదంతా బీఆర్ఎస్ హయాంలో జరిగిందనుకో, ఇప్పుడు ఇదే తుమ్మల నాగేశ్వరరావు ఈ మొగోడు ఈ మంత్రి ఏమంటాడంటే గింతనా రైతుల గింత అనుమానమా, గింత అవమానమా, గింత అధ్వానమా అంటాడు. అదే వీళ్ళ హయాంలో జరిగితే వాళ్ళ రైతులు కాదట, వాళ్ళ రైతులు కాదట. నిజమైన రైతులు పొలాలనే ఉంటారట. అరే పొలంలో యూరియా లేని ఎట్లా ఉంటారు? యూరియా చల్లుకునే టైం అని కాదా? నీకు తెలియదా? వానలు పడతలేవా? చల్లరా ఇప్పుడు? తెలివి లేకుండా ఎట్లా పెట్టిండ్రు మంత్రిని, ఎట్లా అయిండు? మంచిగా మంచి మంచి ఆనిముత్యాలు ఉన్నారు. మళ్ళీ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు ఉన్నారో అర్థం కాదు. ఈ ఆనిముత్యాలంతా చూడరు. రాష్ట్రం వద్ద సరిపడే యూరియా స్టాక్ పెట్టినాం, ఏమైందో తెలియదు, కొరత అంటూ మాట్లాడటం వల్లే కొరత ఏర్పడుతున్నది అట. కొరత ఇప్పుడే చెప్పినా మీకు ఇంత ముందు అన్నం కథ. కొరత అని మాట్లాడడం వల్ల కొరత ఏర్పడ్డదట. కుర్కురే ప్యాకెట్లు పంచిన మీకేం తెలుస్తుంది సార్ యూరియా కొరత కష్టం? చెప్పుండ్రి. కొరత అన్నందుకే కొరత ఏర్పడ్డదట తప్ప యూరియా మాత్రం దండిగా ఉందట. కరోనా టైంలో కురుకురే పంచిన మహానుభావులు మీరు. ఇక మీరే మాట్లాడాలి యూరియా గురించి, దాన్ని మేమే చదవాలి. ఇంతకంటే దౌర్భాగ్యం, ఇంతకంటే దరిద్రం ఏముంటుంది తెలంగాణ బిడ్డలకు? చెప్పుండ్రి. నమస్తే తెలంగాణ టీ న్యూస్ పదే వార్తలు ప్రసారం చేయడం వల్లే రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరత కనిపిస్తున్నది. ఇప్పుడు నమస్తే తెలంగాణ చేస్తూ ఉన్నది ఓకే. అంటే ఇప్పుడు గతంలో ఎందుకు ఎప్పుడైనా తీసుకుంటారు. ఇప్పుడు వెలుగు దినపత్రిక ఉంది, ఇప్పుడు రాష్ట్రంలో సమస్య ఉన్నది. అప్పుడు బీఆర్ఎస్ హయాం ఉన్నప్పుడు వెలుగులో ఒక వార్త ప్రచారం అయింది. వేయొద్దా? ఇక వేయొద్దా? ఇది ఎట్లా ఉంది చూడరు, ఎంత అధ్వానమైన ముచ్చట. పత్రికల వల్ల, కేవలం ఒక టీవీ ఛానళ్ళ వల్ల రైతులు ఇంత అతలాకుతలం అయిపోతారు, ఇంత రూల్ చేయొచ్చు అనుకుంటే మీరు ప్రవేశపెట్టిన ప్రతి పథకం మీద అదే చేస్తారు కదా. ఇప్పుడు కొరత అని అంటే ఇప్పుడు ఫ్రీ బస్సులు పెట్టిండ్రు మీరు, మహిళలకు మంచిగా ఉచితంగా 7 గంటలకు పోవచ్చు, 7 గంటలకు తిరగవచ్చు తెలంగాణ రాష్ట్రం అంతా అని పెట్టిండ్రు. అది కూడా వీళ్ళే క్రియేట్ చేసినట్ట. నిజంగా బస్సుల సంఖ్య తక్కువైపోయి ఎక్కిన వాళ్ళ సంఖ్య పెరగలేదా? ఇది జరగలేదా? అప్పుడు కూడా వార్తలు ప్రచారం అయినాయి. నేషనల్ మీడియా కూడా దాన్ని ప్రొజెక్ట్ చేసింది. చాలామంది కామన్ పీపుల్ కూడా ప్రొజెక్ట్ చేశారు. ఈవెన్ కాంగ్రెస్ కోట్ వేసిన కాంగ్రెస్ మహిళలే, కాంగ్రెస్ కార్యకర్తలే చెప్పిండ్రు. దానికి ఏమంటారు మరి? ఇప్పుడు ఇంతమంది రైతులలో ఓన్లీ బీఆర్ఎస్ రైతులే ఉండరంటవా? సరే పోనీ బీఆర్ఎస్ కోటేసిన రైతులే ఉండరంటవా? ఒక కాంగ్రెస్ ఆయన ఉండడంటవా? ఒక బీజేపీ ఆయన ఉండడంటవా? ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేని ఒక కామన్ మ్యాన్ ఉండడటవా? చెప్పుండ్రి. మన దాకా వస్తే ఇంత ప్లేట్ పీలాయించి ఇంత మార్చేసి మీరు మంత్రులైనందుకు అప్పుడప్పుడు ఎక్కువ బాధపడి ఆ బాధ కూడా బయటికి కనిపించకుండా అయిపోయింది. ఇక ఏం చేస్తాం? యూరియా కరువుకు బాధ్యత కేంద్రానిదే, రాష్ట్రానికి సరిపడే యూరియా సరఫరా చేయాలి, పరిస్థితిని రోజుకు 2 సార్లు సమీక్షిస్తున్నాం. ఇప్పుడు అంటే దాని అర్థం చేయలేదని. యూరియా కరువు బాధ్యత కేంద్రానిదే, రాష్ట్రానికి సరిపడే యూరియా సరఫరా చేయాలి అంటుండు. చెయ్యాలి అంటే చేయలేదు. ఓకే,